భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. ఎస్వి గోశాలపై అసత్య అబద్ధపు ప్రచారాన్ని కరుణాకర్ రెడ్డి చేశారు. కరుణాకర్ రెడ్డికి దృష్టిలోపం ఉందేమో, ఇష్టం వచ్చినట్టుగా అసత్య ప్రచారం చేశారు. గతంలో మేం వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. కరుణాకర్ రెడ్డి మాత్రం అసత్యాన్ని ప్రచారం చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేయమని కోరాం. ఎయిర్పోర్ట్కి, హోటల్కి, కొండకి పరిమితమైన అంటే నేను ఎయిర్పోర్ట్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తు నువ్వు ఆకాశంలో పోయి మాట్లాడతావా? ఎగురుకుంటే పోయి నీకేమైనా ఎగిరేది ఏమన్నా ఉందా? అలవాటు ఏమన్నా? ఎగురుకుంటే పోయి విమానంలో పోయి మాట్లాడితే దిగుతావా? ఎయిర్పోర్ట్లో కాకుండా నాయకుడు వస్తే ఎక్కడ కలుస్తారు? హోటల్లో కాకుండా శ్మశానంలో కలుస్తారు. ఎవరన్నా లీడర్లు వచ్చినప్పుడు హోటల్లోనో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనూ ఉంటారు, ఆడపోయి కలుస్తారు. శ్మశానంలో ఏమైనా కలుస్తారా? కొండ మీద కలుస్తారంట. మీ నాయకుడు కొండ ఏడాదికి ఒకసారి వస్తాడు. మాకు హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద పోరాడే పార్టీ మాది. వాళ్ళు కొండకు వచ్చినప్పుడు యాజ్ ఏ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను వాళ్ళతో పోతా. నీకు నొప్పేమి? నీ అవార్డులు రివార్డులు నాకు అవసరం లేదు. నీ అవార్డులు రివార్డులు నాకు అవసరం లేదు. నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బీజేపీని పెంచలేదు. 63,000 ఓట్లు పైచులకు ఈరోజు మా ఇండియా కూటమి గెలిచింది. అది నీకున్నటువంటి అర్హత. నువ్వు మా గురించి మాట్లాడేది, నా గురించి మాట్లాడేది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్మునుండే ప్రసక్తే లేదు. కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా అవాస్తవాల్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు. పురుగులు పట్టినటువంటి దానాన్ని ఇస్తారయ్యా మీరు? మేము చెప్పింది కాదు, వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నటువంటి అధికారులు ఆ రోజు అనుమతి కూడా ఇవ్వలేదు. మీ నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నారే, 2,000 మంది రండి ఈరోజు గోశాలకు పోదాం. వాళ్ళు చెప్తున్నారు, సార్ మా కళ్ళలో నీళ్ళు వచ్చేది, ఈ దానా వద్దంటే, ఈ దానా పెడితే ఆవులు చనిపోతాయి, ఈ దానా పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు. ఆ రోజు మూగా జీవుల మాట వినలేదు, మా మాట వినలేదు. బలవంతంగా పెట్టించారు మా దగ్గర అని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? రాజకీయంగా ఎదుర్కొంటావు. రాజకీయంగా ఎదుర్కొంటావు. గోవులతో, గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్టు లేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము దీని మీద మా స్థానిక ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే దీని మీద గట్టి చర్యలు ఉంటాయి అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. దీనికి సంబంధించిన లీగల్ విషయాలు మా అడ్వకేట్ గారు చెప్తారు. అంటే తీసుకుంటాం. ఇప్పుడు 43 అన్నాం మేము. మా ఈవో గారు నేను చెప్పారు 43 సంఖ్య చనిపోయాయని. లేదు 100 చిలుకు నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు. కట్టుబడి ఉంటే ప్రూవ్ చెయ్యి. అంటే బయట చనిపోయిన ఆవులు కూడా తెచ్చి ఆడేది సాయం నువ్వు చూపించేస్తావా? 43 చనిపోయినాయని చెప్పి అథెంటిక్ రిపోర్టు. ఇదేం మేమేమి అబద్ధాలు చెప్పట్లేదు. సరే, ఈరోజు ఏదో చనిపోయినాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావే, నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చనిపోయినాయే మూగజీవాలు, దానికేం సమాధానం చెప్తావు? 79 చనిపోయాయి కదా, 79 చనిపోయాయి కదా, దానికేం సమాధానం చెప్తావు? టీటీడీలో ఏం జరిగినా పిన్ టు పిన్ చెప్పేదానికి 2,000 మంది ఉద్యోగస్తులు మాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి చెప్పారు. అంటే దీనిపైన జరుగుతున్నాయి పాప చిన్న వాళ్ళ మీద ఎందుకంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు. అంటే ఇంకోటి అంటే ఈ విజిలెన్స్ రిపోర్ట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. దాదాపు మీ ప్రభుత్వం వచ్చి కూడా 10 నెలలు అవుతుంది. సో ఆ టైంలో మీకు తెలిసిన వెంటనే కూడా వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకున్నారు? టీటీడీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నాకు ఈవో గారు చెప్పారు. టీటీడీ కూడా చెప్పడం జరిగింది. నిన్న ఇవన్నీ బయట వచ్చాయి కాబట్టి అనివార్య కారణాలు రిపోర్ట్ రాకముందు మేము చెప్పాం. ఎందుకంటే వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాని రికమెండేషన్స్ పైన మేము పనిచేయాలి. ఇప్పుడు నేను కూడా 100 కోట్లు పరకామంలో దొంగతనం జరిగింది. దాన్ని చెట్టు కింద పంచాయతీలుగా ఈ చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసి లోకాలతో రాజీ చేసుకున్నారు. వీళ్ళు ఎవరయ్యా రాజీ చేయడానికి? దాని మీద కూడా నేను బోర్డులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎంక్వైరీ చేయమని చెప్పి. ఈవో గారు ఏం చెప్పారంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
కాబట్టి దానికోసం ఆగేమో తప్ప ఏదో దీంట్లో ఏదో గూడు పట్టని లేదు. ఇది పూర్తిగా అథెంటిక్ రిపోర్టు. రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో, ఎవరెవరు పంచుకున్నారో, ఎవరెవరు లల్లూ ప్రసాద్ యాదవ్లు ఉన్నారో అందరూ దీని వెనకాల ఈ కుట్రలో భాగస్వాములు ఎవరెవరు పంపకాలు ఎక్కడెక్కడ జరిగిందో, బీహార్ నుంచి ఏపీ వరకు ఎక్కడెక్కడ వచ్చిందో ఈ వాటాలు అన్నీ రాబో రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. ఆయన ఒక మాట అన్నాడు, మీరు వచ్చిపోతుంటారు, నేను లోకల్, నాకంతా టీటీడీ మీద నాకు పట్టుంది, మీరు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, పోతారు, పాలక మండలికి ఏం కాదు, నేను చెప్పినట్టు నడుస్తుందనే యాంగిల్లో మాట్లాడాడు. దీనిపై అయ్యా నేను కూడా 1971లో తిరుపతిలో పుట్టాను. నేను కూడా లోకలే. మీరు ఎక్కడ పుట్టారు, మేము అక్కడే పుట్టాం. మీరు ఎక్కడ పెరిగారో మేము అక్కడే పెరిగాం. మీరు ఏం చూసారో మేము అదే చూస్తాం. దృష్టిలోపం ఉందేమో మీకు, అన్నీ బాగుండేటివన్నీ సరిగా కనపడవు మీకు. మీ పాలక మండలికి కానీ మీరు నియమించిన అధికారులకు కానీ టీటీడీ మీద పట్టు లేదు, ఇంకా నాకే టీటీడీ మీద పట్టు ఉంది అంటున్నాడు. పట్టుంటే వచ్చి నిరూపించమని చెప్పండి. 43 కాదు 100 పైచిలు కన్నా కదా ఏడా ఎక్కడ చెప్పని చెప్పండి. అబద్ధపు అసత్య ప్రచారాలు చేసేది కాదు, వాస్తవాలు ఆన్ రికార్డ్ మేము మాట్లాడుతున్నాం. మీరు కూడా ఆన్ రికార్డు మాట్లాడండి. మేము కూడా గతంలో మీరు చేసిన అన్యాయాల మీద పోరాటం చేసిన వాళ్ళమే, కోర్టుకి వెళ్ళిన వాళ్ళమే. కానీ కోర్టులో వెంకటేశ్వర స్వామికి ధర్మానికి అనుగుణంగా హైకోర్టు కూడా అన్నిట్లో స్టే ఇచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్ళన్నా, హిందూ పూజా విధానాలన్నా నమ్మకం లేని వ్యక్తి. అందుకని నీలాంటోనే నియమించారు చెప్పి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఈరోజు చాలా మెసేజ్లు వస్తున్నాయి మాకు. అసలు యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీరు కాంబినేషను ఈ టీటీడీకి ఒక చీడ పురుగులా తయారైందని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఉదయం నుంచి ఫోన్లు మాకు. కాబట్టి ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద భవిష్యత్తులో ఎవరైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే వారి మీద చట్టరీత్యా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా తొందరలోనే మేము బోర్డులో కూడా తీర్మానం తీసుకోబోతున్నాం. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి స్థాయి అంటున్నారు కాబట్టి కింద చిన్నవాడి మాట అన్నా, పెద్దవాడి మాట అన్నా ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి అసత్య ఆరోపణలు, ఒకవేళ మీరు ఏదైనా మంచివి, మేము ఏదైనా తప్పులు చేస్తుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మేమేమి ఈరోజు అధికారులు ఉన్నాం కదా, నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పట్లే. ఒకవేళ ఎక్కడన్నా మా వాళ్ళు ఏదైనా ఎక్కడన్నా పొరపాట్లైనా జరిగితే చెప్తే సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకునేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. నేను మా చైర్మన్ గారు కూడా ఇదే మాట అన్నా. బిఆర్ నాయుడు గారు కూడా ఈయన జరిగినటువంటి మీడియా పత్రికా సమావేశంలో అదే చెప్పారు. కానీ తప్పులు లేకుండా తప్పులు చేసినామని చెప్పి మసిపూసే కార్యక్రమం చేస్తే మాత్రం రాబో రోజుల్లో టీటీడీ మాత్రం చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. చాలా సీరియస్గా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం.